మనీష్, ఇది నిజంగా కూడా ఒక గొప్ప మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే కోరికలు ఉంటాయి. ఈ ఈ సమాజంలో మనం జాబులని, చదువులని పరుగున వెళ్ళేటటువంటి కార్యక్రమాలు అనేక చేస్తాం. అవి చేస్తూనే మళ్ళీ ఉన్నత శిఖరాలు అంటే ఈ మౌంటైన్స్ ఎక్కాలనే కోరిక ఎలా పుట్టింది? అసలు దీన్ని సక్సెస్ అవ్వడానికి ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు? అసలు ఈ శిఖరాలన్నింటినీ అధిరోహించాలనే కోరిక నీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది? ఇవి నీ నుండి ప్రజలకు తెలియజేసే విధంగా మనం చర్చిద్దాం. చెప్పు మనీష్, ఎక్కడ నువ్వు ఉన్న పరిచయం ఏంటి, నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి ఒకసారి చెప్పు. నమస్తే అండి, థ్యాంక్ యూ సార్ ఈ మీ అవకాశం ఇచ్చినందుకు. సో స్వతహాగా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కానీ అయితే మా ఇంట్లో మా సిస్టర్స్ 4 సిస్టర్స్ ఉన్నారు. సో అందరు కూడా నాకు ఎంకరేజ్ చేసేవారు ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ. స్వతహాగా నాకు సాహస యాత్రలలో చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్. సో రాక్ క్లైంబింగ్ యాక్టివిటీస్ అని ఇలా ఎన్నో చేశాను. సో నా స్నేహితుడు రాకేష్ అని భువనగిరి ఫోర్ట్లో రాక్ క్లైంబింగ్ స్కూల్లో వర్క్ చేశారు. సో తన దగ్గరికి కలవడానికి వెళ్ళినప్పుడు, నేను మా సిస్టర్స్ వెళ్ళినప్పుడు తన ద్వారా నేను అక్కడ ఒక యాక్టివిటీ చేస్తుండే, అడ్వెంచర్ యాక్టివిటీ. సో అక్కడ ట్రైనర్స్ ఆనంద్ గారు ఇంకా అన్విత గారు కలిసినప్పుడు వాళ్ళు నాకు ఇట్లా చెప్పారు, మౌంటైనరింగ్ అని ఉంటుంది, సో మీరు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. సో అప్పుడు నాంది పలికింది ఆ రోజు అక్టోబర్ 2023. సో ఆ రోజు నుంచి అక్కడ ట్రైనింగ్ చేయడము, మళ్ళీ నా ఉస్మానియా యూనివర్సిటీలో రోజు రన్నింగ్ చేయడము, మళ్ళీ హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్లో నేను మెంబర్గా జాయిన్ అవ్వడము, ఇలా ఎన్నో యాతనలు పడి దానికి నేను ప్రిపేర్ అయ్యాను కిలిమంజారోకి. మళ్ళీ మహారాష్ట్రలో కూడా నేను ఎన్నో ట్రెక్కింగ్ చేశాను. మళ్ళీ కేదార్కంతా అని హిమాచల్ ప్రదేశ్లో చేశాను. సో మళ్ళీ భువనగిరిలో కూడా సర్టిఫికేషన్ చేశాను. ఇది భువనగిరి హిల్ ఎక్కాను. దాని కిందే మా ఇల్లు యాక్చువల్గా. ఓకే. సో భువనగిరి ఫోర్ట్ ఎక్కాలంటే ఆ గేట్ ఉంటుంది కదా, దాని ఎదురుగా. మేము చిన్నప్పుడు అంతా కూడా గుట్ట మీద ఉన్నటువంటి గుండాలలో ఈత కొట్టడం కానీ, దొంగ పోలీస్ ఆట ఆడడం కానీ, చైల్డ్హుడ్ గేమ్స్ అన్ని కూడా మేము కూడా ఆడేవాళ్ళం. సో గుట్ట మేము సునాయాసంగా ఎక్కుతాం కానీ ఇట్లా మౌంటైనరింగ్ టైప్ కాదు. చిన్నప్పుడు బాల్యం అంతా మాకు గుట్ట మీద గడిచింది. సో గుడ్. రెండవది మనీష్ గారు, ఈరోజు అందరు కూడా సరే ఏదో హాబీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్గా ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో దీనికి మీరు స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటూ గవర్నమెంట్ ఏమన్నా ఇక్కడ ఇచ్చిందా, లేక నీ స్వతహాగా ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా ఏంటి? స్వతహాగా నా సొంత ప్రయత్నమే సార్. అంతేనా? మా స్నేహితుడి రాకేష్ గారి సపోర్ట్, అలాగే మా ఇంట్లో మా పేరెంట్స్, మా సిస్టర్ సపోర్ట్ వల్ల నేను ఇండియాలో ఉన్న ఎన్నో ట్రెక్కింగ్స్ చేశాను. మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ సైడ్ ఇలా కొన్ని చేయడం వల్ల నాకు సర్టిఫికేషన్ చేశాను. మళ్ళీ హైదరాబాద్లో రాక్ క్లైంబింగ్ సర్టిఫికేషన్ ఉంది సార్. దాంట్లో కూడా నేను కపుల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేశాను. ఈ సర్టిఫికేషన్స్ చేశాను సార్. సో ఇట్లా ఎన్నో సర్టిఫికేషన్స్ చేసి ప్రతి దగ్గర నేను నా కాజాగూడలో రాక్ క్లైంబింగ్, హైదరాబాద్ రాక్ క్లైంబింగ్ స్కూల్ అని ఉంది. సో అక్కడ కూడా వాళ్ళు నాకు ఇచ్చారు. మళ్ళీ భువనగిరిలో మా ఫ్రెండ్ సపోర్ట్తో అక్కడ. సో ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది చేయడం వల్ల నాకు హెల్ప్ అయింది సార్. అయితే ఇప్పుడు అంటే ఇది చేస్తే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తాయనా, లేకపోతే మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా అసలు? లేదు, ఓన్లీ ప్యాషన్తో మన రాష్ట్రానికి కానీ మనకు కానీ కొంత పేరు తెచ్చేటటువంటి ఒక ఉద్దేశం సో అంటే ఏంటి అసలు దీనివల్ల మీరు? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇది మన తెలంగాణ ఆత్మ ధైర్యాన్ని, నా కుటుంబ ఆత్మ ధైర్యాన్ని, మన భారతదేశ జెండాని ప్రపంచంలో అన్ని 7 ఖండాలలో ఉన్న ప్రతి శిఖరం, అత్యంత పెద్ద శిఖరం మీద ఎగిరేయాలన్న ఆశయం. అంటే మన త్రివర్ణ పతాకం అక్కడ శిఖరం ఎక్కిన తర్వాత ఎగిరేస్తారు కదా, సో అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి? అవును సార్. ఓకే, నా జీవిత లక్ష్యం ఇది. సో ఫస్ట్ ఎందుకు మరి కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాలని అక్కడికి వెళ్ళడం? అంటే సీరియస్ అంటే ప్రపంచంలో ఎన్నో ఎత్తైన శిఖరాలు ఉంటాయి కదా, సో అక్కడ నుండి మీ యాత్ర ఉద్దేశం ఏంటి? అంటే నేను నాంది పలికింది అక్కడి నుంచే. సో నా గురువులు ఆనంద్ గారు కానీ, అన్విత గారు, మా స్నేహితుడు రాకేష్, వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా మీరు కిలిమంజారో పర్వతం ఎక్కితే మీ యొక్క సామర్థ్యత, మీ బాడీ ఎలా ట్యూన్ అవుతుంది అని
దాని ప్రకారంగా మనము వేరే ప్లాన్ చేయొచ్చు అని వాళ్ళు కూడా నాకు సలహా ఇచ్చారు. నేను కూడా సొంతంగా నేను కూడా రీసెర్చ్ చేశాను. సో నా ఈ యొక్క పర్వతం ఎక్కడం అంటే మనం ఎక్కడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. మనం పర్వతం ఎక్కుతున్నాం అంటే మనని అందరు చూడడం కాదు, మనం అక్కడి నుంచి మన ప్రపంచాన్ని చూడడం. అలా అని నేను కిలిమంజారోని నేను సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఇది కిలిమంజారో యాక్చువల్ గా అంటే ఎవరెస్ట్ కంటే పెద్దదా లేక లేదు సార్, ఆఫ్రికా ఖండంలో పెద్దది, అతి పెద్ద పెద్ద శిఖరం అది. ఎంత ఉంటుంది దాని హైట్? మీటర్స్లలో 5,895 మీటర్లు, ఓకే. అడుగులలో 19,341 అడుగులు. ఇది సముద్ర మట్టానికి సముద్ర మట్టం నుంచి 5,895 మీటర్లు. అవును సార్. సో అడుగులలో 19,341 340. అడుగులు ఎత్తులో అవును. ఉంటుంది. ఓకే. క్లైమేట్ ఎలా ఉంటుంది? క్లైమేట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన సంవత్సరంలో మనము 6 మాసాలు ఉంటుంది మనకి. Okay. వర్షాకాలము, ఎండాకాలం, అట్లా ఎన్నో మాసాలు ఉంటాయి. మీకు 6 మాసాలు మీరు నేను వెళ్ళింది మచ్చామియా రూట్ 6 రోజుల్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ రోజు ఉన్నది రేపు ఉండదు మీకు. మీరు పడుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఉదయం ఒకలా ఉంటుంది. ఓ అంటే చేంజ్ అవుతుంటుంది సార్. చాలా టిపికల్ కండిషన్స్. ఆ టిపికల్ కండిషన్స్, మన బాడీ సపోర్ట్ చేయాలి చాలా. ఒక్కొక్కసారి మనకు అవ్వక మనం రిటర్న్ కూడా రావాల్సి వస్తుంది. ఓ